హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య శాఖలో చాలా వరకు నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొత్తగా మరో 2842 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేవి ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఈ విషయం చాలామందికి తెలియదు, ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉంది. చాలామంది అంటే కొంతమంది వీటిని ఫాలో కావట్లేదు. చాలామంది అప్లై చేసుకోవడం అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా భర్తీ ప్రక్రియ జరుగుతుంది అనేది కూడా తెలియదు. సో కాబట్టి ఈ అప్డేట్ అనేది మీకు తెలియజేయాలనే విషయంతో ఉద్దేశంతో చాలామంది అడుగుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలియజేయండి అని. లేటెస్ట్గా మనకి 2842 నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో తద్వారా మన తెలుగు ఐకాన్ ఛానల్ నుంచి వెలువడే మరిన్ని అప్డేట్స్ని పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియో వివరాలకు వెళ్ళినట్లయితే మనకి వైద్య ఆరోగ్య శాఖలో 2842 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతూ ఉంది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయ్యాయి. ప్రతి జిల్లాలోనూ పోస్టుల భర్తీ ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శాఖకు మానవ వనరులు జాతీయ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో నియామకాలు జరగనున్నాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ 13 జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ తేదీ, పోస్టుల వివరాలు, దరఖాస్తు చివరి తేదీ ఇక్కడ ఇచ్చారు. ఆ వివరాలు మీకు తెలియజేయనున్నాను. చూడండి, మనకి శ్రీకాకుళం జిల్లాలో అక్టోబర్ 2వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 229 పోస్టులు అనేవి భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చివరి తేదీ 10వ తేదీ అక్టోబర్ 10, అంటే మనకి ఈరోజు 8 అంటే ఎల్లుడితో ముగియనుంది చివరి తేదీ. నెక్స్ట్ అదేవిధంగా విజయనగరంలో అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 217 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చివరి తేదీ 10వ తేదీ. విశాఖపట్నం కూడా అక్టోబర్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది 322 పోస్టులకు సంబంధించి. దానికి కూడా చివరి తేదీ అక్టోబర్ 10. అలాగే తూర్పుగోదావరి కూడా అక్టోబర్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది 326 పోస్టులతో. అక్టోబర్ 10 చివరి తేదీ. పశ్చిమ గోదావరి జిల్లా అక్టోబర్ 8వ తేదీ, అంటే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో 159 పోస్టులతో. చివరి తేదీ అక్టోబర్ 14. కృష్ణా డిస్ట్రిక్ట్ అక్టోబర్ 1 నోటిఫికేషన్ 171 పోస్టులతో రిలీజ్ అయింది. చివరి తేదీ అక్టోబర్ 10. గుంటూరు అక్టోబర్ 2వ తేదీన నోటిఫికేషన్ 166 పోస్టులతో రిలీజ్ అయ్యింది. చివరి తేదీ అక్టోబర్ 12. అదేవిధంగా ప్రకాశం 6వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది 194 పోస్టులతో. చివరి తేదీ 12. నెల్లూరు 1వ తేదీన ఈ నెల 1న నోటిఫికేషన్ 76 పోస్టులతో రిలీజ్ అయ్యింది అక్టోబర్ 10 చివరి తేదీ. చిత్తూరు కూడా అక్టోబర్ 1వ తేదీన 194 పోస్టులు అక్టోబర్ 10 చివరి తేదీ. అలాగే వైఎస్ఆర్ కడప అక్టోబర్ 1న నోటిఫికేషన్ 296 పోస్టులతో రిలీజ్ అయింది అక్టోబర్ 10 చివరి తేదీ. కర్నూలు అక్టోబర్ 3వ తేదీన నోటిఫికేషన్ 322 పోస్టులకి రిలీజ్ చేశారు. అక్టోబర్ 10 చివరి తేదీగా పెట్టారు. అలాగే అనంతపురం అక్టోబర్ 3వ తేదీన 176 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది అక్టోబర్ 10వ తేదీ చివరి తేదీగా పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, అన్నిటికీ మ్యాక్సిమం అన్ని జిల్లాలకి కూడా 10వ తేదీ చివరి తేదీగా ఉంది. ఒక ప్రకాశం, గుంటూరుకి 12వ తేదీ చివరి తేదీ. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా 14వ తేదీ అనేది చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. సో కాబట్టి మీకు చాలామందికి ఈ అప్డేట్ అనేది తెలీదు. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విషయం అందరికీ కూడా తెలిసినట్లయితే అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖలో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో ఒక్క పోస్టు కూడా నియామకం ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ నియామకాలు చేసిన సర్కారుగా ఇప్పుడు మరో 2842 పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల అమలుకు ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్ వెలువడ్డాయి. సో ఫ్రెండ్స్, తర్వాత ఇంకో విషయం మనం చూడాలంటే చూడండి, ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలోనే నోటిఫికేషన్లు ఇవి రిలీజ్ అవుతున్నాయి. పోస్టుల వివరాలన్నీ కూడా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి. దరఖాస్తులు కూడా అక్కడే ఇస్తారు. దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాల జత చేసి గడువు చివరి తేదీలోగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఇవ్వాలి. నియామకం జరిగే పోస్టులో సుమారు 30 కేటగిరీలకు పైనే ఉన్నాయి.
ఎక్కువగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయి. 30 రకాల కేటగిరీ పోస్టులు ఉన్నాయి. 2842 పోస్టులు కాకుండా మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు. అర్హత, పోస్టుల వివరాలన్నీ కూడా కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారని చెబుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనం డిస్ట్రిక్ట్ వైజ్ కూడా నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. అవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, డిఎంహెచ్ఓ కడప 296 పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు ఈ వివరాలన్నీ కూడా మీకు డైరెక్ట్గా నేను ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క వెబ్సైట్ అనేది మీకు తెలియజేస్తాను. ఆ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి వివరాలు చూసుకోండి. కడపలో 296 పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, దానికి చివరి తేదీ 10వ తేదీ అని మనం చెప్పుకున్నాం. దీని వెబ్సైట్ ఏంటంటే kadapa.ap.gov.in అనే వెబ్సైట్ మీరు లాగిన్ అయ్యి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. సో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సో చూడండి, మరోసారి చెప్తాను, kadapa.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఎంటర్ అయ్యి మీరు ఈ 296 పోస్టులు ఏ కేటగిరీలో ఉన్నాయి, మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు డిఎంహెచ్ఓకి సంబంధించి 160 పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చివరి తేదీ 12వ తేదీ మనం చెప్పుకున్నాం. లాస్ట్ డేట్ అన్ని డిస్ట్రిక్ట్ల యొక్క చివరి తేదీలు చెప్పుకున్నాం. అయితే మీకు ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియకపోయినా సరే మీరు వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ జిల్లాలన్నిటికీ సంబంధించిన వెబ్సైట్ అనేది మీకు చెప్తున్నాను. గుంటూరుకు సంబంధించిన 166 పోస్టులు ఉన్నాయి. అయితే దీని యొక్క వెబ్సైట్ guntur.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి 76 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దాని వెబ్సైట్ ఏంటంటే spsnelluru.ap.gov.in. మరోసారి చూడండి, SPS అంటే spsnelluru.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. విజయనగరంలో 217 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దానికి సంబంధించి ఆ వెబ్సైట్ చూడండి, vijayanagaram.ap.gov.in. మరోసారి చూడండి, vijayanagaram.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఎంహెచ్ఓ అనంతపురంలో 122 పోస్టుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి వెబ్సైట్ ఏంటంటే ananthapuram.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీవీవీపీ అనంతపురంలో స్టాఫ్ నర్సుకు సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ananthapuram.ap.gov.in అదే వెబ్సైట్లో మీరు వెళ్ళినట్టయితే 2 నోటిఫికేషన్లు కనిపిస్తాయి. నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో డిఎంహెచ్ఓలో 322 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి వెబ్సైట్ karnoolu.ap.gov.in. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ కూడా డిస్ట్రిక్ట్ నేము .ap.gov.in అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల వివరాలన్నీ కనిపిస్తాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక చివరిగా విశాఖపట్నం విశాఖపట్నంకి సంబంధించి 322 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంది. పోస్టుల వివరాలు స్టాఫ్ నర్సులు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, కన్సల్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, వివిధ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ విశాఖపట్నంకి సంబంధించి చివరి తేదీ కూడా 10వ తేదీ. విశాఖపట్నం వెబ్సైట్ చూసినట్టయితే visakhapatnam.ap.gov.in అనే వెబ్సైటు. నెక్స్ట్ డిఎంహెచ్ఓ కృష్ణా డిస్ట్రిక్ట్ 170 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంది. దానికి సంబంధించి వెబ్సైట్ చూసినట్లయితే krishna.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఎంటర్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలు. దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు మనకి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టారు, ఈ అప్డేట్ కావాలని. సో అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వివరాలు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై.